ఏడుస్తూ అర్జునుడు యుద్ధరంగంలో పడిపోయినప్పుడు అలాంటి వాడిని చూసి కృష్ణ పరమాత్ముడు ఒక్కసారి కొరడాతో చరిచినట్టుగా మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, క్లైబ్యం మాస్మగమఃపార్థ. ఈ మాట భారత జాతి మొత్తానికి హితోపదేశం అని, గీత యొక్క సారం ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది అని వివేకానందుడు అన్నాడు. జీవితంలో మనం అధైర్యంతో కుప్పగూలిపోయినప్పుడు ఒక్కసారి కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ మాటని తలుచుకుంటే తర్వాత విషయం మనకే బోధపడుతుంది. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. చనిపోయావా, వీరమరణాన్ని పొంది స్వర్గాన్ని అలంకరిస్తావు. బ్రతికున్నావా, ఈ భూమి మొత్తం నీదే, పరాక్రమించువో అర్జున అని పరమాత్ముడు చెప్తాడు. అందుకే క్లైబ్యం మాస్మగమఃపార్థ. నపుంసకత్వాన్ని, బలహీనతని, పౌరుషహీనతని పొందకయ్యా ఓ అర్జున. ఇది నీలాంటి వాడికి తగినది కాదు. ఆ మాట చాలా గట్టి మాట తెలుసా అండి. అందరూ ఏమనుకుంటారంటే ఒక రాజు గనక అర్జునుడికి అలా చెప్పాడు అనుకుంటారు. అలా కాదు. ఇదే మాట ధర్మరాజు కూడా అన్నాడు. కృష్ణ, నా వాళ్ళని చంపుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. ఈ రాజ్యం కోసం కుక్కలు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ. కనుక ఇలాంటి దాంట్లో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదంటూ మాట్లాడతాడు కృష్ణరాజభారం. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ధర్మరాజా, నీ బుద్ధి ధర్మం మీద ఉంది, వాళ్ళ బుద్ధి రాజ్యం మీద ఉంది అన్నాడు. కానీ అర్జునుడి దగ్గరకు వచ్చినప్పుడు, అది యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఆ మాట కృష్ణుడు ఒప్పుకోలేదు, గట్టిగా చెప్పాడు. ఇందులో రహస్యం ఏమిటి అంటే మనలో ఉన్న భయము, బలహీనత దయా అనే రూపంలో కూడా ఒక్కొక్కసారి ప్రకటీకృతమవుతూ ఉంటాయి. అంటే ఎదుటివాడిని కొట్టాల్సి వచ్చినప్పుడు పోనీలే పాపముని విడిచిపెట్టాను అంటాడు. కానీ అది నిజమైన దడ కాదు. యథార్థంగా బలాన్ని పొంది కూడా మనల్ని 10 దెబ్బలు కొట్టినా కూడా పోనీలే అని విడిచిపెట్టగలిగితే అది సాత్వికమైన దయ. మరి ఈ దయ తామసమైన దయ. అంటే మనల్ని కప్పివేసి మనకే తెలియకుండా మనసు మనల్ని మోసం చేస్తుంది.